ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ అవిశ్వాసం నెగ్గింది. చైర్పర్సన్ పండిత్ వినీత పదవిని కోల్పోయారు. సొంత పార్టీ చైర్పర్సన్ కు బీఆర్ఎస్ కౌన్సిలర్లు షాక్ ఇచ్చారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. న్యూఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. నేటి నుంచి కాంగ్రెస్ లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఒక భాగమని షర్మిల తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. గురువారం తాడేపల్లి నుంచి హైదరాబాద్ కు వచ్చిన సీఎం జగన్ బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు. అక్కడ జగన్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జక్రన్పల్లి లక్ష్మీ నరసింహ ఆలయంలో మంత్రి దామోదర్ రాజ నరసింహకు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వర్ణి చౌరస్తా వద్ద వికసిత్ భారత్ సంకల్ప యాత్రను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రారంభించారు. వేల్పూర్ మండలం పచ్చలనడుగుడ పెద్దమ్మ తల్లి ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున గ్రామస్తులు, చుట్టుపక్కల వారు హాజరయ్యారు. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కొత్త కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 760 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ మధుమలాంచ జూనియర్ కళాశాలకు స్థలం కేటాయించి నూతన భవనం నిర్మాణం చేపట్టాలంటూ భారీ ర్యాలీ ఆర్డీఓ కార్యాలయం ముందు ఏబీవీపీ బోధన్ శాఖ తరఫున ధర్నా నిర్వహించారు. ముప్కల్ మండల కేంద్రంలోని మర్రిచెట్టు దేవస్థానం వద్ద సాయి కమిటీ ఆధ్వర్యంలో గురువారం నుండి సాయి గురు పారాయణాలు ప్రారంభించినట్లు అధ్యక్షులు అంజయ్య తెలిపారు. బోధన్ పట్టణంలో ప్రజాపాలన భాగంగా ఈరోజు మున్సిపల్ చైర్మన్ పద్మా శరత్ రెడ్డి వార్డు నంబర్ 31, 33, 35లో పాల్గొని ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరిగింది. నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుపతి క్షేత్రంలో ప్రధాన అనగాష్టమి వ్రతం అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు.